హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ స్తుతుల మధ్య ఆసీనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా. ఎదుగో ప్రభా, ఈ కూడికను ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఓ వాతావరణమును విద్యుత్తును నాయనా ఓ నీ స్వాధీనంలో పెట్టుకొని నాయనా ప్రతి అంధకార చీకటి అధికారములను లయపరచండి ప్రభా. I command every evil power in the name of Jesus. Holy Ghost, come down upon me, Lord. ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ప్రభా తప్పకుండా ఇక్కడ ఉంచండి నాయనా. దేవా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. యేసు నీకు స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్య ఉన్నటువంటి సేవకులు మరి క్లుప్త ప్రార్థన ఒక్కొక్కరు చేస్తారు. మరి కర్ణాటకలో సేవ చేస్తున్న ప్రతాప్, ఆ తర్వాత బావి లైన్. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ప్రేమ నమ్మకం గల మా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఓ దేవా, నీ దయలో నీ కృపలో మమ్మల్ని ప్రేమించి సజీవులు నిలబెట్టినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, మీరు చూపిన కృపలకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా నితుడగు తండ్రి, మహోన్నతుడివి, అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు నిన్న నేడు నిరంతరము మారిన దేవుడు తండ్రి, అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోండి తండ్రి. తండ్రి, ఏ మనుషుడు హరుడు కాదు తండ్రి, జీవము గల దేవుడు తండ్రి, కృపగల దేవుడు తండ్రి, సర్వోన్నతుడు తండ్రి, అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఓ పరిశుద్ధుడు 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 అని దేవదూతుల్ని స్తుతిస్తున్నారు తండ్రి, అందుబట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, మీరు చూపించిన కృపలకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నువ్వు చేసిన మేలుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి తండ్రి, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, మీరు చేసిన ప్రతి తండ్రి అనుకూలం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, అల్పులము అయోగ్యులము తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవులు నిలబెట్టి తండ్రి ఇక్కడ దాకా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి, దయ చూపించమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి మీరు చేసిన ప్రతి మేలుకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి విధమైన తండ్రి చీకటి ప్రభావం తండ్రి ఇక్కడి నుంచి దూరపరచమంటూ, సాతాన్ అధికారాన్ని లయపరిచి బంధించమంటూ, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమంటూ, సమస్త మహిమ కొరికే తండ్రి తండ్రి మేలు కొరికే సమస్తము తండ్రి మీరు మేలు కొరికే సమకూడి జరిగించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ దయలోని కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమంటూ సమస్తము మీ చేతులు గొప్ప చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మోహన్ చేయండి. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ జాలి కనికరం కలిగిన గొప్ప తండ్రి, సజీవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, పూజార్హుడా, గొప్ప దేవ, సజీవుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఆది సంభూతుడా, నీకు వందనాలు స్తుతి స్తోత్రములు ప్రభువా. అయా, మీరు ప్రేమించి ఈ యొక్క తర్లుపాడును ప్రేమించి మీరిచ్చిన వర్తమానాన్ని బట్టి సేవకులను బట్టి వందనాలు ప్రభువా. అధ్యక్షులుగా ఉంటూ పరిచర్య కొనసాగిస్తూ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో ప్రభువా నాయన స్వార్థిక పరిచర్య చేస్తూ ఆ విధంగా నాయన అక్కడక్కడ ఉన్నటువంటి నాయన విశ్వాసులను ప్రేమిస్తూ నాయన ఆ విధంగా పరిచర్య చేస్తున్నటువంటి ఈ యొక్క నాయన పరిచర్యను బట్టి వందనాలు ప్రభువా. ఆ విధంగా ప్రభువా మీ దాసులను ప్రేమించి ప్రభువా ఆ విధంగా నాయన మరి 7వ వార్షికోత్సవం జరుపుకోవడానికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆ విధంగా ఈ యొక్క పరిచర్యను దీవిస్తూ ఆ విధంగా నాయన ఈ దినాన ప్రభువా రాను ప్రార్థన చేసి నిరీక్షించిన రీతిగా ప్రభువా నాయన ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు స్తుతి స్తోత్రములు ప్రభువా. అధ్యక్షత వహిస్తున్నటువంటి సేవకులను మీ చేతికి అప్పగిస్తున్నాం. అదేవిధంగా నాయన
వాక్యాన్ని బోధిస్తున్నటువంటి రాయ్ మ్యాథ్యూస్ గారిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. వచ్చిన విశ్వాసులను, సంఘాన్ని, దేవా నూతనంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. వాతావరణాన్ని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోరమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లింగగుంట్లలో సేవ చేయుచున్న దానం గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతికున్న సర్వశక్తిమంతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. మారని మా ప్రభా, నీకు స్తుతి స్తోత్రం. ఇదిగో దేవా, అద్భుతంగా ఆశ్చర్యకరంగా నాయన ఆయా ప్రాంతాల్లో అనేక మంది మా ప్రియులను నాయన, దైవజనులతో ప్రభా నాయన క్షేమకరంగా మా మధ్యకు నడిపించి ప్రభా, ఈ రీతిగా దేవా కొనియాడి స్తుతించుటకు ప్రభా, నీ కుమారుని కూడా నాయన మా మధ్యకు నాయన చెన్నై ప్రాంతం నుంచి నడిపించినందుకు, ఇంకా అనేక మంది ప్రభా దైవజనులైనా తమిళంలో ఉంటే బిడ్డలందరినీ కూడా ప్రభా, దైవజనులు అందరినీ కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు. విశేషంగా ఇదిగో ప్రభా, ఇక్కడున్న బతుకుకు ఈ దినము కావాల్సిన ఆహారాన్ని ప్రభా నీవేనైనా నీ దాసుల నుండి మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరచమని, ఈ ప్రాంతంలో ఉన్న వధువును దీవించయ్యా దేవా. నీ రాకడ చాలా దగ్గరగా ఉంటుండగా నీ రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి నీ ఆత్మను మాకు దయచే ప్రభా. ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్పిన ప్రభా, ఒక్కసారి నైనా మా తప్పుల అపరాధాలు క్షమించి ప్రభా, నిత్యము నీ ఆత్మతో నింపి నడిపించి దీవించమని, విశేషంగా వాతావరణాన్ని సమస్తమని స్వాధీనించుకోనైనా ప్రతి విధమైన చీకటి దురాత్మ శక్తులు పారదోలి బంధించి ప్రభా నీ నామాన్ని హెచ్చించుకో, సాతాను సిగ్గుపరిచి ప్రత్యేకమైన కృపాదేవులు ఇక్కడ వధువుకు చేరి వచ్చిన విశ్వాసులకు, దైవజనులందరికీ దయచేసి దీవించమని యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లించడుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మరి కైక్లూరులో సేవ చేయుచున్న బాగా ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కనికరంగల మహారాజా, నీకు వందనాలు. ఇదిగో నాయన, ఈ 7వ వార్షిక సందర్భంగా ప్రభువా, ఈరోజు కూడిక పెట్టి ఉంటుండగా నాయన నాయన వాతావరణాన్ని అనుకూలించండి ప్రభువా. ఇదిగో నాయన ఎండ దెబ్బ కానీ నాయన అలాగే వర్షం కానీ పడకుండా సహాయం చేయండి నాయన. ఇదిగో కరెంటు నాయన నీ స్వాధీనంలో ఉంచుకోండి. అలాగే నాయన ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. వంట చేయవారిని నాయన, అలాగే పని చేస్తున్న వారందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి నాయన నీ దూతలని నాయన అప్పగిస్తున్నాం ప్రభు, నీ దూతలకు అప్పగిస్తున్నాం నాయన. వారంతటా వారు చేయక నాయన నీ దూతల ద్వారా చేయటకు సహాయం చేయండి. అలాగే నేను ఆర్కెస్ట్రాను కూడా నాయన నీ స్వాధీనంలో ఉంచుకొని నీ చేతులకు అప్పచెప్పుచున్నాం ప్రభువా. మంచి పాటలు నాయన పాడువారిని నాయన దీవించండి, మంచిగా పాడుటకు సహాయం చేయండి. అలాగే నాయన ఎవరైతే అధ్యక్షత చేస్తున్నారో ప్రభువా, వారిని కూడా దీవించండి, మంచిగా చేయటకు సహాయం చేయండి. ఎక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభువా, రాకపోకలో అందరినీ నాయన నీవే సురక్షితంగా రప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అనేక మందికి సువార్త వెళ్ళి నాయన, అనేక మంది నాయన సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఈ దూర శబ్ద యంత్రం ద్వారా ఎంతమంది అయితే వినిచున్నారో ప్రభువా, వారందరికీ నాయన ఈ సువార్త కూడిక ప్రభువా దీవెనకరంగా మారేటకు సహాయం దయచేయండి ప్రభువా. ఇక్కడ నీ వెలుగు ఉన్నంత వరకు నాయన అనేక మందికి ప్రభువా ఇది నాయన ఒక రక్షణ ద్వారముగా ఉండటకు సహాయం దయచేయండి. ఇందులోకి పరిగెత్తుకొని వచ్చి నాయన వారిని వారు రక్షించుకునేటకు సహాయం చేయండి. దీనిని వెలుగుగా మార్చమని కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే నేను ఇక్కడ ఉన్న వారందరినీ దీవించండి, అందరినీ బలముగా వాడుకోండి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభువా. ఆయన అలాగే నేను సేవకుడైన వారు కూడా వచ్చుచుండగా ప్రభువా, ఆయన కూడా నేను మంచి వాక్యం మాకు అందించడానికి సహాయం దయచేయండి, మంచి వర్తమానం ఇచ్చడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆయన వెలగలిగే హృదయం మా అందరికీ దయచేయండి ప్రభువా. ఆయన ఆవు తనంతట తాను పాలు ఇవ్వదు కానీ ప్రభువా, ఆయన దాన్ని పిండుకోవాల్సిన బాధ్యత మాదే ప్రభువా. ఆ పాలు మేమే తీసుకోవాలి నాయన. ఇదిగో నాయన అతడు నాయన నింపబడి వచ్చుచుండగా ప్రభువా, నాయన దాని సారం అంతా మేము తీసుకునేటకు సహాయం దయచేయండి నాయన. నాయన మొత్తం మేము పిండుకుంటకు సహాయం దయచేయండి ప్రభువా. వర్తమానం అంతా తీసుకునేటకు సహాయం దయచేయండి. ఆయన వాక్యంతో నింపబడి వెళ్ళటకు సహాయం దయచేయమని ఇదిగో ప్రభువా నీ చేతులకి సమస్తం అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి గల నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీకు స్తోత్రం ప్రభా. ఈ దినము మొదలుకొని నాయన సాయంకాల కూడిక అంతటిలో ప్రభా ఈ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఉంచండి ప్రభా. వారు ఏదైతే నీ వాక్యాన్ని మోసుకొస్తున్నారో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రభావం కూడా నాయన వారు చూచినట్లుగా నీ కార్యమును జరిగించండి ప్రభా. జగత్ పునాది వేయబడక మునిపే ప్రభా, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ప్రభా ఏదైతే మీరు ముందుగా నిర్ణయించారో నాయనా ఆ కార్యమును ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నా నాయన. చెన్నై నుండి వస్తున్న సేవకులయ్యా, విజయవాడ నుంచి వచ్చిన సేవకులనైనా, అలాగే ప్రభా మధురై నుంచి నాయన, కోయంబత్తూరు నుంచి వచ్చిన సేవకులనైనా
ప్రభా, ఎవరెవరైతే ఏ స్థలాల్లో ఏ ఆర్డర్లో నైనా వారు మాట్లాడినా ఉంచున్నారో ప్రభా, సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకోనైనా. అల్పుడు అయోగ్యుడైన నిదాన దాసునిగా ప్రభా, మీరు ఈ చిన్న పరిచర్యలన్నిటిలోనైనా మీరే నాయన కర్తగా ఉన్నావు ప్రభా, నాయకుడిగా ఉన్నావు నాయన. A to Z నీకే మహిమ ప్రభువా, ఇది నీ నామమునికే ఘనత. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సమస్తము నాయన ఒక దినాన మధ్యాకాశంలో నాయన ఓ పెళ్లి విందులో నేను కలుసుకొని ప్రభువా, నిన్ను మరలా అక్కడ ఆరాధించడానికి నాయన, అక్కడ ఘనపరచడానికి ప్రభువా నాయన నీ కృపను దయచేయి నాయన. కేవలం భూమి మీద ఉన్నది ఛాయ మాత్రమే నాయన, ఒరిజినల్ వారిలోకంలో ఉంది నాయన. ఆ నిజమైన స్థానాన్ని మేము పొందుకునే వరకు నీ కృప, నీ దయ నాయనా, నీ సంపూర్ణత ఉంచండి నాయన. మ్యూజిక్ వాయించిందని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రభా మైక్ సిస్టమ్ వారిని జ్ఞాపకం చేసుకో. వంటలు వండుచున్న వారిని జ్ఞాపకం చేసుకో నాయన. డ్రైవర్స్ నైనా ఆటో కానీ కారు కానీ ప్రభా ఎవరైతే నైనా నడిపిస్తున్నారో వారిని కంట్రోల్లో ఉంచుకో. కుడి ఎడమల్ని దేవదూతలు ఉంచునైనా. ఎడం ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదన్నారు ప్రభా. ఎవరికే కీడు కలగకుండా సాయం చేయి. ఆనాడు ప్రభా పూరేడు పక్షులను రేపినట్టుగా నాయన ఈ వాక్యం ఏడలో అనేకులకు ఆసక్తిని కలిగించండి, ఆశని కలిగించండి, ఇచ్చని పుట్టించండి నైనా. వారు రెక్కలు చాపి వచ్చినట్లుగా నీ కృప దయచేయండి నైనా. ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేస్తావని దేవా నీకే మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీ అలలన్నీయో తరంగములన్నీ, నీ అలలన్నీయో తరంగములన్నీ నావీదుగా పొర్లి ప్రవహించెను, నావీదుగా పొర్లి ప్రవహించెను. మీరి పరిధులు దాటి నీకై ఆశించగా, అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా, నీ జలధారల ధ్వని విని కరడును పిలచుచున్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్ లార్డ్. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేచెను, జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేచెను. ఈ జలధారల ధ్వని విని కరడును పిలచుచున్నది. నీ అలలన్నీయో తరంగములన్నీ, నీ అలలన్నీయో తరంగములన్నీ నావీదుగా
పొర్లి ప్రవహించెను నా మీదుగా పొర్లి ప్రవహించెను నీ జలధారల ధ్వని విని తరడు తరడును పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని తరడు తరడును పిలచుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని స్థానిక సంఘ కాపరికి అప్పగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి సమయం అవుతుంది కాబట్టి ముందుకు సాగిపోదాం. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అదేవిధంగా ఎవరైనా పాటలు పాడాలనుకుంటే మీ యొక్క పేరిస్తే మరి ఇక్కడ మరి అనౌన్స్ చేస్తాం. నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. దూత పలుకు దినములలో వాక్యపు మర్మము బయలుపడనే. ఏడవ దూత పలుకు దినములలో వాక్యపు మర్మము బయలుపడనే. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. సాయంకాలమున వెలిగిన వాక్యము మహిమకు మార్గము చూపిన వాక్యము. సాయంకాలమున వెలిగిన వాక్యము మహిమకు మార్గము చూపిన వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది.
తెల్లని పావుర రెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. హిమవంత తెల్లని పావుర రెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. గల ఖడ్గము వంటిది ప్రవక్త చేతిలో మెరసిన వాక్యము. రెండంచులు గల ఖడ్గము వంటిది ప్రవక్త చేతిలో మెరసిన వాక్యము. నీ వాక్యము కోరేదాను, నీ వాక్యము నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యము కోరేదాను, నీ వాక్యము నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఏమి చెప్పను యేసుని ప్రేమ ధనము
నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును ఎల్లవేళలా నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును అందుకే మారందుకే అందుకే మారందుకే యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను ఎల్లవేళలా నిన్ను స్తుతించును మాటి మాటికి నీ నామం స్మరించును ఎల్లవేళలా నిన్ను స్తుతించును మాటి మాటికి నీ నామం స్మరించును హల్లెలూయా కనుగొన్నావే నిన్ను గూర్చిన ప్రత్యక్షతనిచ్చావే భీకర ఎడారిలో నన్ను కనుగొన్నావే నిన్ను గూర్చిన ప్రత్యక్షతనిచ్చావే అందుకే మారందుకే అందుకే మారందుకే యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను ఎల్లవేళలా నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును హల్లెలూయా అబ్రహామునందు రాజవంశం చేశావే విఫలమో అని వాగ్దానాలిచ్చావే అబ్రహామునందు రాజవంశం చేశావే విఫలమో అని వాగ్దానాలిచ్చావే అందుకే మారందుకే అందుకే మారందుకే యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను యేసయ్యా నిన్ను స్తుతించుచున్నాను ఎల్లవేళలా నిన్ను స్తుతించును
మాటి మాటికి నీ నామం స్మరింతును ఎల్లవేళలా నిన్ను స్తుతింతును మాటి మాటికి నీ నామం స్మరింతును హల్లెలూయా. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం కృపా వద్దకొచ్చేదా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నీ వద్దకొచ్చేదా యేసయ్యా యేసయ్యా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని
మొక్కేదా. నా స్వరము ఎత్తి నే పాడేదను, నా బ్రతుకు కాలమంతా స్తుతింతును. నా స్వరము ఎత్తి నే పాడేదను, నా బ్రతుకు కాలమంతా స్తుతింతును. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నా ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. ఆశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. నీవే దేవుడవని నీకే మొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రాముఖ్యమైన సమయంలో దేవునికి స్తోత్రం. మరి చాలా పాటలు పాడారు. మనం మరి ఆయన చక్కని స్వరం కలిగినటువంటి దైవజనులు, పాటలు, వాక్యం కూడా చక్కగా బోధించగలవారు. మరి ఇందాక చెప్పినట్టుగా ఆయనకు ఒక పాట పాడదామని మరి మనం అనుకున్నాం. మరి ఒక చిన్న ఆరాధన పాట బ్రదర్ పాడతారు. Praise the Lord. Hallelujah. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా
యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. స్తోత్రం. గ్లోరీ. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోకాశలతో, ఎదురయ్యేను ఎన్నో అవమానాలు. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోకాశలకు, ఎదురయ్యేను ఎన్నో అవమానాలు. నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, తన బాటలో నడిపించేను. తన బాటలో నన్ను యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. చక్కగా దేవుని నామాన్ని బట్టి చప్పలు కొడుతూ మహిమపడతాం. నడిచాను యేసయ్య శాంతి మార్గములో, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగాలకు నేనాయనలు, జీవించెదను నిత్య మహిమలో. నడిచాను యేసయ్య శాంతి మార్గములు, దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగాలకు నేనాయనతో, జీవించెదను నిత్య మహిమలో. సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, నిత్య
నిత్య జీవమైన దేవుడు. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వెయ్యలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. ఒక అడుగైనా వేయలేను, ఒక అడుగైనా వేయలేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి ఎంతమందికి వాక్యము నిమిత్తమే ఆశ కలిగి ఉన్నారు ఈ మధ్యాహ్నంలో? కాబట్టి అతి శ్రేష్టంగా మనం ఈ కూడిక కూడా వాక్యము నిమిత్తమై మనం సిద్ధపడి ఉన్నాం. ఆమేన్. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం సమయాన్ని పోగొట్టుకోకుండా మరి దైవ సేవకులకి మనం అప్పగిద్దాము. ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా? అది వీడియో పెట్టు సరిపోద్దా? షేర్ చేసి మరి ఈ సమయంలో మన మధ్య విచ్చేసినటువంటి దైవ సేవకులు రాయ్ మ్యాథ్యూస్ గారు వాక్యాన్ని అందిస్తారు. ఆయన గురించి మరి ఎన్నోసార్లు మనం చెప్పాము ఇక్కడ, కానీ అప్పుడు సమయం వీలు పడలా. ఎప్పుడంటే అది కరోనా సమయంలోనండి. కానీ దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయించాడు. అది ఈ సమయం అని మనం నమ్ముచున్నాం. ఆమె ఎందుకంటే ఆయన తగిన సమయమందే దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఇది ఆ సమయమని మనం నమ్ముచున్నాం. నిజంగా ఈ ప్రాంతానికి మరి దైవ సేవకులు తొలిసారిగా వచ్చారు, ఇద్దరు కూడా. అయితే మరి ఈ సమయాన్ని ఇంకా ఎక్కువగా మాట్లాడటానికి నేను ఇష్టపడలేదు. మరి కోయంబత్తూరు నుంచి వచ్చారు, దూర ప్రాంతం నుంచి, వెస్ట్, ఈస్ట్, కృష్ణ అటు ప్రాంతాలన్నిటిలో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నిటిలో కూడా మరి పరిచయస్తులు. మరి చాలా కాలం నుండి మరి యొక్క మరి ఎండ్ టైం మెసేజ్లో అందరికీ తెలుసు, మీకు తెలీదు. కాబట్టి ఈరోజు దేవుడు మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సమయాన్ని కేటాయించి తన వాక్కుతో నింపి దైవ సేవకులు మన మధ్యకు పంపారు. మరి ఈ సమయాన్ని మరి దైవ సేవకులకి నేను అప్పగిస్తున్నాను. అలాగే ట్రాన్స్లేట్ చేయడానికి మల్లి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుని ఆత్మ మిమ్మల్ని బలముగా వాడుకోండి కాక. గాడ్ బ్లెస్ యు. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Amen. ఆమేన్. Let God bless the reading of the word of God. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. We close our eyes for a small prayer. చిన్న ప్రార్థన కోసం మనం కళ్ళు మూసుకుందాం. Our Abba, our heavenly Father, our Lord Jesus Christ. మా అబ్బా, మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, thank you for this wonderful morning time, Lord. అయా, ఈ అద్భుతమైన ఉదయకాలాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. This is all your great privileges for us. ఇది కేవలం నీ యొక్క ఆధిక్యత మాత్రమే ఉన్నది ప్రభువా. While your children, all of us gathered here, Father. అయ్యా, నీ యొక్క బిడ్డలందరూ ఇక్కడ సమకూడి ఉండగా తండ్రి, and we believe and we trust that you are with us. మేము నమ్ముతున్నాము తండ్రి, నువ్వు ఇక్కడ ఉన్నావని, మాతో ఉన్నావని. And Father, తండ్రి, we are raising our hands. అయ్యా, మేము మా చేతులు ఎత్తుతున్నాము.
forgive our sins and trespasses. మా యొక్క పాపాలు మా యొక్క అతిక్రమాలు క్షమించమని. We put all our sins upon the Lamb of God. అయా మా యొక్క పాపాలన్నీ ఆ గొర్రె పిల్ల మీద వేస్తున్నాము తండ్రి. And we are taking the all righteousness of yourself to us, Lord. అయా మమ్మల్ని అందరూ నీతిమంతులుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. Because you are only a righteous person. ఎందుకంటే నీవే నీతిమంతుడవు కాబట్టి. Bless each and every one of them. అయా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచున్నాము. The ministers sitting over here. అయా వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్లను ఆశీర్వదించమని అడుగుచున్నాం. And their ministries. అయా వారి పరిచర్యను, their families. వారి కుటుంబాలని. And use them mightily for your glory. అయా వారిని యొక్క మహిమ కొరకు వాళ్ళని బహుగా వాడుకోమని అడుగుచున్నాము. Everything we are for your glory, we are asking this in the name of Jesus Christ. ప్రతిదీ నీ మహిమ నిమిత్తం మేము యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated, my brothers, my sisters. దయచేసి కూర్చోండి నా సహోదరి సహోదరులారా. Are you happy today morning? ఈ యొక్క ఉదయకాలాన్ని బట్టి మీరు సంతోషంగా ఉన్నారా? Amen. ఆమేన్. Because ఎందుకంటే only the Christian, the born again believers, only they happy in every moment. తిరిగి జన్మించిన క్రైస్తవుడు మాత్రమే దేవుని యొక్క ప్రతి కార్యంలో సంతోషంగా ఉంటాడు. Because they are not keep their eyes on the world. ఎందుకంటే వారి యొక్క దృష్టి లోకం మీద ఉండదు కాబట్టి. Their eyes on the Christ. వారి యొక్క దృష్టి, వారి కళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తు వైపే ఉంటాయి. Amen. And we know that we never be ashamed. ఎందుకంటే మన ఎనుకోము ఎప్పుడు కూడా మనం సిగ్గు పడమని. Hallelujah. So today morning I greet you all once again in the name of Jesus Christ. ఈ రోజు ఉదయ కాలాన్ని బట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. This is the first time for me to be in this place. నాకైతే ఈ స్థలము కొత్తది, మొట్టమొదటిసారిగా వచ్చాను నేను. And I know brother John Kola. నాకు తెలుసు, కోలా గారు నాకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. You know one thing? మీకు ఒక విషయం తెలుసా? In the last generation compared to this generation, చివరి తరముతోటి ఈ తరాన్ని మనం పోల్చుకుంటే, పోయిన తరముతోటి ఈ తరాన్ని మనం పోల్చుకుంటే, in our generation and today's generation, మన తరము ఇప్పుడున్న తరము, there are lots of differences there. ఆ రెండు తరాల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. Amen. One of the character is ఒక గుణలక్షణం ఏంటంటే, ఆ రెండింటి మధ్య ఒక గుణలక్షణం ఉన్నారు. గుణలక్షణం patience. అదే ఓర్పు. Amen. ఆమేన్. In our generation, మన తరంలో for everything, ప్రతి విషయంలోనూ we waited for that. దానికోసం మనం ఓపికతో ఎదురు చూసేవాళ్ళం మన తరంలో. Hallelujah. హల్లెలూయా. For an example, ఉదాహరణకి for a new cloth, కొత్త బట్టల విషయము we wait for a whole year. ఆ కొత్త బట్టల కోసం మనం సంవత్సరం అంతా ఎదురు చూసేవాళ్ళం. The old people understand. పాత వాళ్ళు అర్థం చేసుకుంటారు దీని విషయం. Amen. ఆమేన్. Once in a year we get a new clothes, once in a year we get a new shoes, once in a year everything we get. సంవత్సరానికి ఒకసారి కొత్త బట్టలు, సంవత్సరానికి ఒకసారి చెప్పులు కానీ షూ కానీ, సంవత్సరానికి ఒకసారి ఏదైనా కానీ మనం ఏది కొనుక్కున్నా కానీ సంవత్సరానికి ఒక్కసారే కొనుక్కునేవాళ్ళం. Amen. ఆమేన్. Even in our time, the food also, we get a good food in a seasonal time only, not every day. ఈవెన్ ఆహారం విషయంలో కూడా మనం ఏదైనా కొత్త వంటకాలు చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా కన్నా చాలా తక్కువ సమయంలోని ఏదైనా పండగలకో వాటి కోసం ఆ టైంలో మాత్రమే మనం కొత్త కొత్త వంటలు చేసుకునేవాళ్ళం. Amen. Today idli and dosa and all the normal thing. ఈరోజు ఇడ్లీ దోశ కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది ఈరోజు మన కుటుంబాల్లో. In our age, మన కాలంలో ఇడ్లీ దోశ అన్ని పలహారములు. ఇడ్లీ దోశ కానీ ఏదన్నా పండగకి పబ్బానికో చేసుకునేవాళ్ళం. Today we are getting in every streets. ఈరోజు మనం ఏ వీధిలో పోతున్నా కూడా ఇడ్లీ దోశ దొరుకుతున్నాయి మనకి. Amen. ఆమేన్. But we didn't have any complaint about our parents. కానీ ఆ రోజుల్లో ఎప్పుడో ఒకసారి మనకి ఇడ్లీ దోశ దొరికినప్పుడు కూడా ఆ రోజు మనం మన తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేయలా. ఫిర్యాదు చేయలా మనం. Amen. We never complained to our parents that we are getting only one cloth in a year. మనము మన తల్లిదండ్రుల మీద గొడవ పడాల, ఏందయ్యా నాకు సంవత్సరానికి ఒక జత బట్టలే తీసుకుంటున్నావు, సంవత్సరానికి ఒకసారి షూ తీసుకుంటున్నావు అని మన తల్లిదండ్రుల మీద ఫిర్యాదు మనం చేయలా. చాలా మంది షూస్ తీసుకోవట్లేదు. చాలా మంది షూ కూడా తీసుకోవట్లా.
తల్లిదండ్రులు. ఆయనకి షూస్ తెలీదు. ఆయనకి షూ అంటేనే తెలియదు. Amen. We had only one chapel for bathroom. We had only one chapel for school. We had only one chapel for a marriage. We had only one chapel for all purpose. That chapel is 12 rupees, 13 rupees. హవాయి చెప్పులు. మనకి మన తరంలో బాత్రూమ్కి వెళ్తానికైనా ఒక చెప్పులు, కాలేజీకి వెళ్తానికైనా ఒకే చెప్పులు, ఆఫీస్కి వెళ్తానికైనా ఒకే చెప్పులు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తానికి కూడా ఒకే చెప్పులు. అవి ఏంటంటే రబ్బర్ చెప్పులు. అంత 12 రూపాయలు 13 రూపాయలు ఉంటాయి. I remember my father brought from canteen. It is very cheaper in canteen. నాకు తెలుసు మా నాన్నగారు క్యాంటీన్ నుంచి ఒక జత చెప్పులు తీసుకొచ్చాడు. Even the chapel torn out, ఆ చెప్పులు ఇరిగిపోయినా కూడా, ఇరిగిపోయినా కూడా they will not change the chapel. వాళ్ళు ఆ చెప్పులు మార్చలేదు, వాళ్ళు ఆటనే కుట్టేవాళ్ళు. They only change the strap. పైన స్ట్రాప్స్ మాత్రం మార్చేవాళ్ళు, కింద సోల్ అంతే ఉంచేవాళ్ళు. చప్పల్ ఒక కలర్, స్ట్రాప్ ఒక కలర్. చెప్పులు ఒక కలర్ ఉండేది, దానిపైన స్ట్రాప్ ఇంకో కలర్లో ఉండేది, మ్యాచ్ అయ్యేది కాదు అసలు. బట్ నో ఫిర్యాద్. అప్పుడు మనం ఏం ఫిర్యాదు చేయలేదు, ఏంది నువ్వు ఇట్లాంటి తీసుకొచ్చావని తల్లిదండ్రుల మీద. Amen. ఆమేన్. We cut one egg into 4 pieces. ఒక కోడిగుడ్డుని తీసుకొని దాన్ని 4 ముక్కలు చేసేవాళ్ళం. Very happy. మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. Amen. ఆమేన్. Anyone, are you agree with me? మీరు నాతో ఏకీభవిస్తున్నారా? That time we didn't have a snacks, chips, all that good day and hide and seek and all there. Only in the outside of school, one old grandma sitting there, and she cut that rotten fruits and she sell that for 10 paisa, 20 paisa. That was our snacks. How many remember that? ఆ రోజుల్లో మనకి స్నాక్స్కి గుడ్డే బిస్కెట్లు కానీ, హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు కానీ, ఈ పానీపూరీలు కానీ ఏమీ లేవు ఆ రోజుల్లో. అప్పుడు ఆ ఊరి చివరిన ఒక ముసలా ఉండేది, అదేదో కుళ్ళిపోయిన పళ్ళని సగం ముక్కలు కట్ చేసి ఆ 10 పైసలకు 15 పైసలకు ఆవిడ అమ్ముతూ ఉండేది. అయ్యే మనం సంతోషంగా తినేవాళ్ళం మన తరంలో. నో ఫిర్యాదు. ఆ రోజున మనం ఫిర్యాదు ఏం చేయలా. చేశారా? దాని పానీపూరి చెప్పలేదు, బ్రదర్ యాడ్ చేశారు. అది ఆయనకి ఇష్టం, నాకు తెలుసు. నా బిస్కెటే చెప్పాను, పానీపూరి చెప్పలేదు కదా, ఆయన యాడ్ చేశారు. అది ఇష్టమా? నో బ్రదర్, ఫర్ మై చిల్డ్రన్స్. ఓకే. సో వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ యు అండర్స్టాండ్ దట్. నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా. We didn't have any complaint about our parents. మన తల్లిదండ్రుల మీద మనం ఎలాంటి ఫిర్యాదు చేయలా. హల్లెలూయా. We don't have the waterproof bags. మనకి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ లేవు. వాటర్ ప్రూఫ్ లేదు. అది వాటర్ ప్రూఫే లేదు, బ్యాగుల తర్వాత సంగతి. Amen. How many of you remember you put a bag here, the back side, and you walk the bag in the back side of yourself? మీకు ఎంతమంది గుర్తుంది? ఇక్కడ ఇట్లా పెట్టుకొని వెనకాల ఇలా కొట్టుకొని ముందుకు వెళ్తా ఉండేవాళ్ళు ఆ బ్యాగులు. Many children use that yellow bag, you know. మీరు చాలా మంది పిల్లలు ఎల్లో బ్యాగులు వాడుతూ ఉంటారు. యూరియా బ్యాగులు, యూరియా బ్యాగ్స్, బట్టలు కొంటే బ్యాగ్స్. అవునవును. ఈరోజు అవర్ చిల్డ్రన్స్, మన పిల్లలు నాట్ టేక్ దట్ బ్యాగ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అసలు అట్లాంటి బ్యాగులు వాళ్ళ చేతితో పట్టుకోవడానికి కూడా మన పిల్లలు ఇష్టపడతలా. మనం మోసిన బ్యాగుల్ని, యూరియాతో కట్టుకున్న బ్యాగులు. టుడే దే ఆర్ యూజింగ్ సంచులు. టుడే దే ఆర్ యూజింగ్ ద అడిడాస్ నైక్ చెప్పుల్ ఫర్ బాత్రూమ్. ఈ రోజు అడిడాస్ అనేది ఒక బ్రాండెడ్ కంపెనీ చెప్పుల్ని బాత్రూమ్ కోసం వాడుతున్నారు వాళ్ళు. ఆమేన్. ఆమేన్. స్టిల్ అయినప్పటికీ దే హావ్ ఎ కంప్లైంట్. వాళ్ళు ఇంకా మన మీద ఫిర్యాదు చేస్తానే ఉన్నారు. There's a difference between the generations. అదే ఆ పోయిన తరానికి ఈ తరానికి మధ్య ఉన్న వ్యత్యాసం. అది మన తరానికి మన పిల్లల తరానికి మధ్య ఉన్న వ్యత్యాసం. If you go to your father's generation, మీరు కనుక మీ తండ్రి యొక్క తరానికి వెళ్తే that is totally different. అది ఇంకా పూర్తిగా వ్యత్యాసంగా ఉంటుంది. I am just saying about these two generations. Last generation, this generation. నేను చెప్పే తరం ఏంటంటే మన తరానికి మన పిల్లల తరానికి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి మాత్రమే నేను చెప్తున్నా. Hallelujah. In my age of people, many people are here. నా వయసు ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. You remember? మీకు గుర్తుందా? Ever you eaten one full egg in your life? మీరు మీ జీవితంలో కోడిగుడ్డు పూర్తిగా తిన్నారా? మీరు అంటే ముక్కలు చేసుకోకుండా పూర్తి కోడిగుడ్డు తిన్నారా? ఈ రోజు ఉన్న వాళ్ళ పిల్లలు అడగలేదు. నేను ఈ రోజు గురించి అడగట్లా, ఆ రాయ్ గారి వయసు ఉన్న వారి గురించి, ఆ వయసు సమకాలీకులతో వాళ్ళు ఆ కాలం వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇతర సగమా
ఫుల్ తిన్నారా? నేను లక్కీ. మీరు అదృష్టవంతులు. బికాస్ దట్ టైమ్, ఆ సమయం ఎవ్రీథింగ్ వాస్ లిమిటెడ్. ఆ సమయంలో ప్రతిదీ కూడా ఒక హద్దు ఉంది. ఆమేన్. We waited for one dress for 1 year. మనము ఒక జత బట్టల కోసం ఒక సంవత్సరం అంతా ఎదురు చూసాం. But today the children are ordering the dresses in Amazon or Flipkart. ఈ రోజు మన పిల్లలు బట్టల కోసం సంవత్సరం ఎదురు చూస్తలా, జస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తెచ్చుకుంటున్నారు. Even if they make 1 day late, ఒకవేళ వాడు కనుక ఒక రోజు లేట్ అయితే తెచ్చేవాడు, they become undressed. వాళ్ళకి అసలు మనశ్శాంతి విశ్రాంతి ఉండదు. వాళ్ళకి ఎందుకు ఒక రోజు ఎందుకు లేట్ అయిందని. They want in 24 hours delivery. వాళ్ళకి ఏంటంటే 24 గంటల్లో ఆ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ డెలివరీ చేసేయాల్సిందే. 24 hours, 24 గంటలు, 12 months, 12 నెలలు. Are you seeing the difference? మీరు చూస్తున్నారా ఆ వ్యత్యాసం? 24 గంటలు మన పిల్లల కాలంలో, 24 గంటలు మన కాలంలో ఒక సంవత్సరం అంటే 12 నెలలు. In the 24 hours also they keep on tracking where it is reached, where it is reached, where it is reached. ఆ 24 గంటల్లో కూడా ఆ మొబైల్ని చెక్ చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడి దాకా వచ్చింది, ఇంకా ఎంతవరకు రావాలి అని ట్రాక్ చేస్తున్నారు. But కానీ 12 months 12 నెలలు for one pant shirt, ఒక ప్యాంటు షర్ట్ కోసం 12 నెలలు. that also not your choice. అది కూడా నీ యొక్క చాయిస్ కాదు, అది నీ ఇష్టం కాదు, parents choice only. అది తల్లిదండ్రుల ఇష్టమైంది. In that function also many father mother they give a uniform. ఆ సమయంలో కూడా ఏదైనా ఫంక్షన్ అప్పుడు కూడా కొత్త బట్టల బదులుగా స్కూల్ యూనిఫామ్ వేసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. You don't have a choice. నీకు ఇష్టం లేదు, నీకు చాయిస్ లేదు. You don't have a choice for your haircut. నీ యొక్క జుట్టు కత్తిరించుకోవడానికి నీ ఇష్టం కాదు. నీ తండ్రి కూర్చోబెట్టి ఆయనకి ఎలా కావాలంటే అలా కట్ చేసేవాడు, కట్ చేపిస్తాడు. You don't have a choice in the food. తినే ఆహారంలో కూడా నీ ఇష్టం ఉండదు, తల్లిదండ్రుల ఇష్టమే. అక్కడ ఆప్షన్ లేదు, నీకు వేరే ఆప్షన్ లేదు. అది వద్దంటే అది కూడా వేరే తినేస్తారు. అది వద్దనుకుంటే వేరే వాళ్ళు తినేస్తారు దాన్ని. అడగిన వాళ్ళు ఎవరు లేదు. ఇడ్లీయా దోశయా అడగిన వాళ్ళు లేదు. అడగటం ఏమి ఉండదు. ఈరోజు ఇడ్లీ చేసావా, దోశ చేసావా ఇంట్లో అడగటం ఏమి ఉండదు. ఎగ్ దోశయా, ఒనియన్ దోశ అని అడగిన వాళ్ళు కాదు. ఎగ్ దోశ, ఆనియన్ దోశ అని అడగటం కాదు. నో ఆప్షన్ ఫర్ ద పీపుల్. నీకు ఎన్నుకునే హక్కు లేదు, నీకు ఎన్నుకునే స్వేచ్ఛ లేదు. బట్ దే వర్ హ్యాపీ. కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. బట్ టుడే ఈరోజు యు ప్రొవైడ్ ఎవ్రీథింగ్, నీవు అన్ని కూడా నీ బిడ్డలకు సమకూర్చినా దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళు సంతోషంగా లేరు. దే విల్ నాట్ ఈట్, దే విల్ నాట్ ఈట్. వాళ్ళు తినరు. బికాజ్ యు ఆర్ గివింగ్ ఆప్షన్స్. ఎందుకంటే నువ్వు వాళ్ళకి ఆ అవకాశం ఇస్తున్నావు. అది కావాలా లేకపోతే ఇది కావాలని అవకాశం ఇస్తున్నావు. హల్లెలూయా. 10 years, 12 years only. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మాత్రమే they want to ride the bike. వాళ్ళు ఆ బండి నడపాలనుకుంటారు, 2 వీలర్. they don't want cycle. వాళ్ళకి సైకిల్ అవసరంలా, అడగరు కూడా. do you remember? మీకు గుర్తుందా? take 1 rupees, ఒక కేక్ ₹1, and we went for the rented cycles. దానికి రెంటెడ్ సైకిల్ తీసుకున్నాం. అద్దె సైకిల్ తీసుకునే వాళ్ళం. వాడగా సైకిల్, రెంటెడ్ సైకిల్స్. 1 hour 1 rupees. అదే ఒక గంటకి ₹1 ఇస్తాం. ఆ సైకిల్ ఉందిగా, అద్దె సైకిల్. సైకిల్. how many of you have that experience? దానికి మీకు ఎంతమంది తెలుసు, అది ఎంతమంది అనుభవం ఉంది అది మీకు? అద్దె సైకిల్ తీసుకునే వాళ్ళం, గంటకు ₹1 చెల్లించేవాళ్ళం దానికి. ఆయనకు తెలుసు సైకిల్ విలువ ఏంటి, వాళ్ళకి తెలుసు సైకిల్ విలువ ఎంతో. టుడే ఈరోజు when child is walking, పిల్లవాడు నడుస్తూ ఉన్నాడు, try cycle. మూడు చక్రాల బండి. 3 years, 3 సంవత్సరాలు అయిన తర్వాత another cycle. ఇంకో సైకిల్. 5 years, 5 సంవత్సరాలకి another cycle. ఇంకో సైకిల్. 8 years, 8 సంవత్సరాలకి big cycle. పెద్ద సైకిల్. 12 years, 12 సంవత్సరాలకి bike. they want to achieve everything earlier. వాళ్ళు ప్రతిదీ కూడా చాలా తొందరగా దాన్ని పొందాలనుకుంటున్నారు. no patience. వాళ్ళకి సహనం లేదు. amen. do you remember? మీకు గుర్తుందా? I hope you are understanding. నేను మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? hallelujah. even
అయినప్పటికీ when you come to 10th standard, 12th standard, మీరు 10వ తరగతి 12వ తరగతికి వచ్చినప్పుడు, amen, you fear to talk with a girl or a boy. మీరు పురుషులైతే స్త్రీలతో మాట్లాడడానికి భయపడేవాళ్ళు, స్త్రీలైతే పురుషులతో మాట్లాడడానికి భయపడేవాళ్ళు. If anyone come to see a girl in the house, ఒకవేళ ఆ యొక్క స్త్రీని ఆ ఇంట్లోకి వెళ్ళి చూడాలనుకుంటే, amen, the girl say, ఆ స్త్రీ అంటుంది, your wish is my wish. అయ్యా నీ చిత్తమే నా చిత్తం. Now they are asking, ఈ రోజు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నీరెవరు నా లైఫ్ గురించి, నా గురించి ఆలోచించడానికి మీరెవరని తల్లిదండ్రులు అడుగుతున్నారు. మై లైఫ్, ఇది నా జీవితం. ఇంతకుముందు పాత రోజుల్లో ఒక అమ్మాయిని చూడాలంటే తల్లిదండ్రులు వెళ్ళి చూసేవాళ్ళు, చూసిన తర్వాత తల్లిదండ్రులు ఇష్టమైతే నా ఇష్టం అనేవాళ్ళు. ఈ రోజుల్లో మీరెవరయ్యా చూస్తానికి, అది నా జీవితం కాబట్టి నేను చూడాలని పిల్లలు అంటున్నారు. I am putting a foundation for my message. నేను ఈ మెసేజ్కి, ఈ వర్తమానానికి పునాది వేసుకుంటూ వెళ్తున్నాను. You understand what is the difference between the two generations? మీరు ఈ వర్తమానం ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారంటే, ఆ రెండు తరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. I give one more example. నేను ఇంకో ఉదాహరణ మీకు ఇస్తాను. In the last generation, 80s and 90s, మీరు కనుక చూస్తే 80వ శకంలో కానీ 90వ శకంలో కానీ in the movies, సినిమాలు, what kind of love story they make? అక్కడ ఎలాంటి ప్రేమ కథలు ఉండేవి. 80వ దశకంలో కానీ 90వ దశకంలో కానీ మీరు చూసి సినిమాలు చూస్తే అక్కడ కొన్ని ప్రేమ కథలు ఉండేవి. The hero and heroine studying in college, వాళ్ళు హీరో హీరోయిన్ ఇద్దరు కూడా కాలేజీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు, and they make a love story. అక్కడ వాళ్ళు ప్రేమించుకునేవాళ్ళు. After that, దాని తర్వాత in 2000 సంవత్సరంలో they brought the college love to school love. వాళ్ళు కాలేజీ నుంచి 2000 సంవత్సరంలో నుంచి డైరెక్ట్ స్కూల్ తీసుకొచ్చారు ప్రేమ. అంటే 80వ శకంలో 90వ శకంలో వాళ్ళు ఎక్కడ ప్రేమించుకున్నారంటే కాలేజీలో ప్రేమించుకున్నారు. అదే 2000కి వచ్చేసరికి వాళ్ళు ఎక్కడ ప్రేమించుకున్నారంటే స్కూల్లో ప్రేమించుకుంటున్నారు. The movies started to come, the school love stories. ఇప్పుడు సినిమాలు తీసేవాళ్ళు ఆ ప్రేమ కథలు ఎక్కడ తీస్తున్నారంటే ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉండే అక్కడ తీస్తున్నారు. చూస్తున్నారా అందరూ? మీరు చూస్తున్నారా సినిమాలు? ఇప్పుడు కాదు, అప్పుడు చూస్తారు. మీరే ఎంకరేజ్ చేస్తున్నారా ఆయన? Just you are seeing. మీరు చూడండి. We have to open our eyes to see all these things. మన కళ్ళు తెలిసి ఏమి చూడాలి, ఏమి జరుగుతున్నవన్నీ. The love stories comes down from college to school love stories. ఒక ప్రేమ కథలు అనేవి కాలేజీ స్థాయి నుంచి స్కూల్ స్థాయికి పడిపోయినాయి. Later on in 2015 and 20s, that high school love story, the higher secondary love story come to high school love story. Later on, that higher secondary love story came down to high school love story. ఇప్పుడు కనుక 2015 2016లో హైయర్ సెకండ్ అండ్ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డైరెక్ట్ హై స్కూల్ స్థాయికి వచ్చినాయి. ఏది ప్రేమ కథలు, ప్రేమించుకునే స్థాయి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు స్కూల్లో ప్రేమించుకున్నారు, హై స్కూల్లో. Now recently, ఈ మధ్య కాలంలో they are making a small children's. ఇప్పుడు 1వ తరగతి 2వ తరగతి 5వ తరగతిలో పిల్లలు లవ్ చేసుకుంటున్నారు. Go and see. మీరు పోయి చూడండి వాతావరణం ఎలా ఉందో. They are saying that's my boyfriend, that's my girlfriend. వాళ్ళేమన్నా ఈ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అంటుంది ఆ అబ్బాయిని పట్టుకొని. ఏది 5వ తరగతి 4వ తరగతి చదువుకునే పిల్లలు. ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు, ఈ అబ్బాయి. ఆ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ అంటుంది. ఎట్లా? కాలేజీలో ఉన్న స్టోరీ 80 90వ శకంలో ప్రేమ కథలు ఎక్కడ ఉన్నాయి? కాలేజీలో ఉన్నాయి. ఇప్పుడు ఎల్కేజీలో వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? ఎల్కేజీకి వచ్చినాయి అన్ని. ఒప్పుకుంటారా? Because ఎందుకంటే the people want to achieve everything earlier. ఎందుకంటే ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రతిదీ కూడా వెంటనే త్వరగా పొందాలనుకుంటున్నారు. Why the crime rate is increasing today? ఎందుకు ఈ రోజు నేరాల సంఖ్య పెరిగిపోయింది? నేరాల సంఖ్య ఎంత పెరిగిందో చూసారా? They want to rich very quickly. వాళ్ళు ఏదైనా సరే తొందరగా పొందాలనుకుంటున్నారు. Rich. తొందరగా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. That's why the crime rate is increasing. అందుకనే నేరాల సంఖ్య పెరిగిపోయింది. Amen. They are seeking the shortcuts. వాళ్ళు తప్పుడు మార్గాలు అడ్డదారులు ఎదుగుతున్నారు. They want to achieve it. దాన్ని వాళ్ళు పొందాలనుకుంటున్నారు. They achieve everything. వాళ్ళు పొందుకున్న తర్వాత
everything earlier, అంటే చాలా త్వరగా పొందుకున్న తర్వాత the death also comes earlier. వాళ్ళకి సావు కూడా అంతే త్వరగా వస్తుంది. And the sicknesses also. రోగాలు కూడా త్వరగా వస్తాయి వాళ్ళకి. అర్థమవుతుందా? Now the heart attack age is 22 to 28 is majorly the people are getting 22 to 28. ఇప్పుడు గుండెపోటు అనేది 22 నుంచి 28 సంవత్సరాల మధ్యలో వస్తుంది గుండెపోటు. Why? ఎందుకు? No patience. అసలు సహనం లేదు జనంలో. Even the believers, ఈ విశ్వాసులు కూడా they come to church, వాళ్ళ సంఘానికి వచ్చినప్పుడు they are also same character. వాళ్ళకు కూడా అదే గుణ లక్షణం ఉన్నది. The physically people are undressed, okay, but the spiritual people also undressed. భౌతిక సంబంధమైన మనుషులకి విశ్రాంతి లేకుండా ఉన్నారు, మరి ఆత్మ సంబంధమైన మనుషులు కూడా విశ్రాంతి లేకుండా ఉన్నారు. They want to come, వాళ్ళు వస్తారు, they want to know everything. ఇప్పుడే వాళ్ళు అన్నీ తెలుసుకోవాలని ఇష్టపడతారు. బ్రదర్ చెప్పండి, బ్రదర్ సహోదరుడు చెప్పండి. డానియల్ 70 చెప్పండి. అయ్యా మీరు చెప్పండి. డానియల్ 70 వీక్ చెప్పండి. దానియేలు 70 వారాలు చెప్పండి. టెల్ మీ సర్చ్ చేంజెస్. అయ్యా సంఘకాలాల గురించి చెప్పండి. ఉరుములు చెప్పండి. ఉరుముల గురించి చెప్పండి. వీల్స్ చెప్పండి. పాత్రల గురించి చెప్పండి. థండర్స్ చెప్పండి. ఉరుములు చెప్పండి. But when we came to this message in 91, నేను ఈ వర్తమానానికి 1991 సంవత్సరంలో వచ్చాను. నేను to understand the baptism only it took 2-3 years. నాకు బాప్తిసం గురించి అర్థం చేసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. Then one God. ఆ తర్వాత దేవుడు ఒక్కడే. If you ask any question to your pastor, మీరు కనుక ఏదైనా ప్రశ్న మీరు పాస్టర్ని అడిగితే ఆగు, ఆయన ఆగంటాడు. For one message book we went to east to west. ఒక్క వర్తమాన పుస్తకం కోసం మేము ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు పడమర అలా తిరిగేవాళ్ళం. ఎవరింటికి వెళ్తే అక్కడ బుక్కులు దొంగ చేస్తాం. మేము ఏ వర్తమాన విశ్వాసింటికి వెళ్ళి అక్కడ వర్తమాన పుస్తకాలను దొంగతనం చేసేవాళ్ళం. పెట్టుకుని సైలెంట్గా వెళ్ళిపోయాం, లోపల పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి వెళ్ళి ఆ బుక్ అన్ని కలిసి బైండింగ్ చేస్తాం. ఎందుకంటే నా దగ్గర ఉంది ఎవరు దొంగతనం చేయకూడదు కదా. ఆ పుస్తకాలన్నీ కలిపి మేము చేస్తే బైండింగ్ చేసేవాళ్ళం. ఎందుకంటే నా దగ్గర ఉన్న పుస్తకాలు వేరే వాళ్ళు కూడా మళ్ళీ దొంగతనం చేయకూడదని. One book is that much important. ఒక్క వర్తమాన పుస్తకం అంత విలువైనది. Today, ఈ రోజు message in your mobile, వర్తమానం నీ ఫోన్లో ఉంది, in your laptop, నీ ల్యాప్టాప్లో వర్తమానం ఉంది, tabs, నీ ట్యాబ్లో వర్తమానం ఉంది, but nobody is reading. కానీ ఎవ్వరు కూడా చదవట్లా. Today also I want to ask this question today. ఈ రోజు కూడా నేను ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. How many of you reading the Bible every day? Raise your hands. మీలో ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారో మీ చేతులు ఎత్తండి. ప్రతిరోజు బైబిల్ చదివేవాళ్ళు మీ చేతులు ఎత్తండి. Don't lie. అబద్ధం చెప్పొద్దు. How many of you reading the Bible every day? Just raise your hand before your pastor. బైబిల్ ప్రతిరోజు చదివే వాళ్ళు మీ చేతులు ఎత్తండి. 4 or 5. కేవలం 4-5 మాత్రమే. Amen. When you are not reading the Bible, how will you read the message? నువ్వు బైబిలే చదవకపోతే నువ్వు వర్తమానాన్ని ఎలా చదువుతావు? And calling ourselves మనల్ని మనం పిలుచుకుంటున్నాం వర్తమాన సంఘమని, వాక్య వధువని. వర్తమాన సంఘము. ఎవరైనా అడిగితే నీ సంఘం పేరు అయ్యాయా? వర్తమాన సంఘం. మీరు దారిని పోతుంటే పెంతికోస్తులు కానీ లోదన చర్చి వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో, మీరు ఏ సంఘం అంటే మీరేం చెబుతారు? మేము వర్తమాన సంఘం అని చెప్తారు. మీరు వాక్య వధువు వాక్యం చదవట్లేదు. వాక్యం చదవట్లా. బట్ పాటలు మాత్రం పాడతారు. ఎగిరిపోతాను పక్షిరాజునా. It's not time for laughing. ఇది నవ్వుకునే సమయం కాదు, ఇది హాస్యానికి సమయం కాదు. You just go to any Pentecost church. మీరు కనుక పెంతెకోస్తు సంఘానికి వెళ్తే just tell them to read 1 Peter 5:6-8. మీరు చదవమని చెబితే 1 పేతురు 5:6-8 అని సెకండ్ లోనే 5 people will open the Bible and read it. 5 మంది ఓపెన్ చేసి చదివేస్తారు. ఆయన వాక్య వధువు కాదు, వాళ్ళు వాక్య వధువు కాదు, వాక్య సంఘం కాదు. ఆయన చూసి మీరు నవ్వుతారు, మీరు వాళ్ళని చూసి నవ్వుతారు. ఆయన నరకానికి వెళ్ళిన వాళ్ళు బ్రదర్, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు బ్రదర్.
నరకానికి వెళ్ళే వాళ్ళు కనీసం బైబిల్ చదువుతారు కదా. నరకానికి వెళ్ళే వాళ్ళు కనీసం బైబిల్ అని చదువుతున్నారు కదా. In the God's gift, tongues is a very small gift. దేవుడు ఇచ్చిన వరాల్లో భాషలు మాట్లాడటం అనేది చాలా చిన్న వరం. Is the least gift. అది చాలా తక్కువ వరం. భాషలు మాట్లాడతారు పెంతెకోస్తు సంఘాల్లో. Amen. ఆమేన్. So they are talking in tongues. వాళ్ళు భాషల్లో మాట్లాడతారు. We are anti-message believers. మనం అంత్యకాల వర్తమాన సంఘస్థులము. We are laughing. వారిని చూసి మనం నవ్వుకుంటాం. Speaking tongues, brother. వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు బ్రదర్. The next question is, రెండో ప్రశ్న, వరాలను చాలా చిన్న వరము అన్ని భాష మాట్లాడు. కనీసం ఆయన దగ్గర చిన్న వరాలు ఉంది కదా. దేవుడిచ్చిన వరాల్లో అతి చిన్న వరం ఏంటంటే అన్య భాషలో మాట్లాడుతాం. ఆ వరం వాళ్ళ దగ్గర ఉంది. ఆ చిన్న వరమేనో ఆయన దగ్గర ఉంది కదా. ఆ చిన్న వరమేనో వాళ్ళ దగ్గర ఉంది కదా. మీరు ఆయన చూసి నవ్వుతున్నారు, నీవు ఆయన చూసి నవ్వుతున్నావు. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? నవ్వు లేకపోతే మీరు ఏమీ లేదు. ఏం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. The next question is, తర్వాత ప్రశ్న, I asked how many people read the Bible. If I ask how many people today prayed in the morning, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారని. నేను ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది ఉదయకాలాన ప్రార్థన చేస్తున్నారు? చేసి వచ్చారు. in case if you go to buy a saree in the shop also, 2 days before you prepare this color, this quality. చెప్పండి. మీరు ఒక చీర కొనటానికి ఒక షాపుకి వెళ్ళాలంటే మీరు 2 రోజులు ఆ చీర కొనటానికి కోసం సిద్ధపడతారు. అసలు నాకు ఏ కలర్ బాగుంటుంది, ఏ క్వాలిటీ బాగుంటుంది అని అన్ని విధాలుగా మీరు ఆలోచిస్తారు. ఏది ఒక శారీ, ఒక చీర కొనటానికి. But coming to the house of the Lord, కానీ దేవుని గృహానికి వచ్చేటప్పుడు, getting eternal life, నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి no preparation. కానీ సిద్ధపాటే లేదు. ఏదో లేసాము వచ్చేసాము. ఏదో బ్రదర్ యానివర్సరీ చెప్పారు, ఏదో సహోదరుడు యానివర్సరీ అన్నారు, వచ్చాను కూర్చుంటాను. రాయ్ గారు ఏదో చెప్తారు, 2 గంటలు వింటాను, ఆ బిర్యానీ తిని వెళ్ళిపోతాను. యానివర్సరీ అయిపోయింది, అది సంవత్సరం యానివర్సరీ అయిపోయింది. I'm not hurting you. నేను మిమ్మల్ని బాధ పెడతలేదు. But I am telling the truth. నేను వాస్తవమే చెప్తున్నాను. Truth is always bitter. ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగానే ఉంటది. I am not to speak here that దేవుడు జీవించిన గాక, నీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అవును గాక, నీ స్కూటర్ బైక్ అవును గాక, అది కాదు ఇక్కడ నేను వచ్చింది మిమ్మల్ని దీవించడానికి కోసం. దేవుడు మీకు ఫ్రిడ్జ్ ఇచ్చును గాక, స్కూటర్ ఇచ్చును, చిన్న ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ అయిపోదు కదా, చిన్న ఫ్రిడ్జ్ పెద్ద ఫ్రిడ్జ్ అవ్వాలని అలాంటి ఆశీర్వదించడానికి కాదు నేను వచ్చింది. నాకు అది కూడా తెలుసు, అలాంటి ప్రచారం కూడా తెలుసు. నేను అలా కూడా చెప్తాను. I know to preach that also. నేను అది కూడా బోధిస్తాను కాదు, I know to preach that also. I know, but I am not doing that. నాకు తెలుసు కానీ నేను అది చేయట్లా. నాకు అలాంటి ప్రచారం చేయడం కూడా తెలుసు, వాడు అది నా పని కాదు. అలా చేయొచ్చు నాకు తెలుసు కానీ అది నా పని కాదు. ఆశీర్వాదం గురించి చెప్పడం. Hallelujah. When you stand in the pulpit, నీవు గనక బలిపీఠం వద్ద నుంచినప్పుడు you have to speak the truth. నీవు వాస్తవమే మాట్లాడాలి. Hallelujah. హల్లెలూయా. So this generation is the 100th generation. ఈ యొక్క తరం అనేది విశ్రాంతి లేని తరముగా ఉన్నది. This generation is a comparative generation. ఈ తరం అనేది వేరే తరంతో పోల్చుకునే తరం ఇది. If they have anything, అక్కడ వారికి ఏదైనా ఉంటే I also want that. అది కూడా నాకు కావాలి. Amen. Amen. Whatever they are seeing, వాళ్ళు ఏదైనా చూసినా, the lust of the eyes, అది నేత్రాశ, ఆమె నేత్ర ఇచ్చ, ఆశ ఇస్ ద రైట్ వర్డ్. Even I want to use it or not, అది నేను ఉపయోగించినా ఉపయోగించకపోయినా, but I want that. అది నాకు కావాలి. Hallelujah. హల్లెలూయా.
Once we heard that, ఒకసారి మనం వింటే America was the number one country in the divorce. మీకు తెలుసా అమెరికా అనేది విడాకులు తీసుకునే దానిలో మొదటి స్థానంలో ఉన్నది. Now India is going to cross that. ఇప్పుడు ఈ రోజు ఇండియా దాన్ని అమెరికాని క్రాస్ చేసి దాటిపోయే స్థానానికి వచ్చింది, దాన్ని దాటేసే స్థానానికి వచ్చింది. Once the American people asked a big question, yeah, you're Indians, how can you spend 60 years, 70 years with one wife? వాళ్ళు అమెరికా వాళ్ళు అడుగుతున్నారు మనల్ని, అరే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఒక్క భార్యతో ఎలా కాపురం చేశారని. It's a miracle for them. అసలు వాళ్ళకి అదొక అద్భుతం అనిపించింది. ఏది అమెరికా వాళ్ళకి. ఇండియా వాళ్ళు one woman, one man for 50 years. ఒక స్త్రీ ఒక పురుషుడితో, ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిసి కాపురం చేయటం ఎన్ని సంవత్సరాలు? 50-60 సంవత్సరాలు. అమెరికా వాళ్ళకి ఇది ఒక అద్భుతం. ఆయన పిచ్చి అయిపోయారు, వాళ్ళు పిచ్చోలుగా అయిపోయారు వాళ్ళు. How was it possible? అది ఎలా ఇది సాధ్యమైంది? ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక స్త్రీ ఒక పురుషుడు 50 సంవత్సరాలు కలిసి ఉండటం, 60 సంవత్సరాలు కలిసి ఉండటం. We are changing our wife and husband like a car tire every 2 years. మేము మా భార్యలు కానీ మా భర్తలను కానీ కారు టైర్లు మార్చినట్టు మేము మార్చుతున్నాం. But today, ఈ రోజు the situation is changing. అంతా పూర్తి అయిపోయింది. Situation is changing. అదే పరిస్థితులన్నీ మారిపోయినాయి. Amen. Amen. Every small problem, చిన్న సమస్య కూడా divorce. విడాకులు. You do your work, నీ పని నువ్వు చూసుకో, I do my work. నా పని నేను చూసుకుంటా. Now gradually the marriage, the only marriage is stopping. The people started to live in their living relationship. ఇప్పుడు ఒకప్పుడు పెళ్లి ద్వారా ఒక భార్య భర్తలు కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు పెళ్లి లేకుండానే మనందరం కలిసి ఉందాం అన్నారు ఆ స్త్రీ పురుషులు. It's called living relationship. అదే సహజీవనం. Is increasing in India. ఈ రోజు భారతదేశంలో అది పెరిగిపోతుంది. ఏది సహజీవనం అనేది? సహజీవనం అంటే పెళ్లి లేకుండానే ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి ఉండటం. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? This, the people who are not getting patience. ఎవరికైతే విశ్రాంతి, దాని పేరేంటంటే సహనం లేని ప్రజలు. Amen. If today you see, ఈ రోజు మీరు చూస్తే a newborn babies, చిన్న చిన్న పుట్టిన పిల్లలు, when you give a food to them, వారి కనుక మీరు భోజనం పెడితే, to feed them, వాళ్ళకి పెడుతూ ఉంటే you need to give your mobile to them. వాళ్ళకి ఏదైనా పెట్టాలంటే వాళ్ళు ఫోన్ ఇవ్వాలి. వాళ్ళకి ఫోన్ లేకపోతే వాళ్ళు తినరు. చిన్న చిన్న పిల్లలకి ఫోన్ పెట్టాలి, లేకపోతే కార్టూన్ పెట్టాలి. ఫోన్ అని పెట్టాలి, అది కార్టూన్ అని పెట్టాలి టీవీలో. Otherwise they will not eat. లేకపోతే వాళ్ళు తినరు. You just give your mobile phone. నువ్వు కనుక ఇప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే వాళ్ళకి, your children open that and go to YouTube, they will run a cartoon. వాళ్ళు కనుక మీరు ఫోన్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న కార్టూన్ చూస్తూ తింటారు. They don't know ABCD. వాళ్ళకి ఏబిసిడీలు కూడా తెలియదు మళ్ళా. But they know why YouTube. వాళ్ళకి తెలుసు యూట్యూబ్ ఎందుకని. అర్థమైందా? Even the children's eating time, వాళ్ళు పిల్లలు తినే సమయంలో కూడా they are seeing the mobile, వాళ్ళు మొబైల్ ఫోన్ చూస్తూ, otherwise TV, లేకపోతే టీవీ. otherwise they will become frustration. వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. తినరు వాళ్ళు, చిన్నపిల్లలు. చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కూడా. పెద్దవాళ్ళు కూడా. అర్థమైందా? అర్థమైందా? Unrest generation. విశ్రాంతి లేని జనం. Physically, భౌతికంగా, spiritually, ఆత్మీయంగా. we want to achieve everything earlier. ప్రతిదీ కూడా మాకు తొందర కావాలి వాళ్ళకి. My pastor is not preaching seven thunders. అయ్యో మా పాస్టర్ నాకు 7 ఉరుముల గురించి బోధించట్లా. Oh, I go and hear from foreign preachers. నేను వెళ్ళి వేరే దేశం నుంచి వచ్చిన ప్రసంగికుల దగ్గర నుంచి అది నేర్చుకుంటా. Not waiting for that. వాళ్ళు ఎదురు చూస్తలా. They are not hearing the pastor's message. వాళ్ళు ఇక్కడ పాస్టర్ చెప్పేది ఇంతలా వాళ్ళు. They are hearing from here and there and here and there, here and వాళ్ళు there. అక్కడ ఇక్కడ అంతా వింటున్నారు. Finally they are comparing that minister with the pastor. చివరిగా ఆ పాస్టర్ తోటి ఈ పాస్టర్ని పోలుస్తున్నారు వాళ్ళు. నా పాస్టర్కి ఏమీ తెలియదు. నా పాస్టర్కి ఏం తెలియదు, మా కాపరికి. Understanding? అర్థం చేసుకున్నారా? But Branham saying that, కానీ బ్రహ్నాం చెప్తున్నాడు, God speaks to the church through your pastor. దేవుడు తన సంఘముతో ఒక పాస్టర్ ద్వారా మాట్లాడతాడు. What is the need of the church? God knows. దేవునికి ఈ సంఘానికి ఏమి కావాలో దేవునికి తెలుసు. He will give the spiritual food in due season. God
gave only manna. దేవుడు వారికి కేవలం మన్నా మాత్రమే ఇచ్చాడు. Because in that wilderness, కానీ ఆ అరణ్యంలో, in that atmosphere, అలాంటి వాతావరణంలో, amen, that only food they can survive. ఆ యొక్క కేవలం మన్నాతో మాత్రమే వాళ్ళు బతకగలరు. Amen. The manna is not a normal food. ఆ మన్నా అనేది సర్వసాధారణమైన ఆహారం కాదు. That's angels food. అది దేవదూతల ఆహారం. అది that also how God brought it down. మీకు తెలిసే దాన్ని కూడా ఎలా కిందకి తీసుకొచ్చాడు. The Bible saying that బైబిల్ చెప్తుంది, first మొట్టమొదటిగా the dew falls. అప్పుడు మంచు పడుతుంది. చదవండి బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. మంచు పడుతుంది, మంచు పడుతుంది, మంచం మీద మన్నా పడుతుంది. మంచు మీద మన్నా పడుతుంది. వాటర్ రెఫ్రిజిరేటర్. అసలు ఏ యొక్క ఫ్రిడ్జ్ అది రెఫ్రిజిరేటర్ అని తెలుసు కదా. ఫస్ట్ మంచు పడుతుంది, మంచు మీద మన్నా పడుతుంది. బికాస్ ఎందుకంటే when the sunlight comes, ఎప్పుడైతే సూర్యరశ్మి వచ్చినప్పుడు మన్నా melted. అప్పుడు మన్నా కరిగిపోతుంది. నేచురల్ రెఫ్రిజిరేటర్. ఇది సర్వసాధారణమైన రిఫ్రిజిరేటర్. అది ఆమేన్. డే టైమ్ ఇస్ a cloud. ఉదయకాలమే మేఘ స్తంభము. The night time is రాత్రి అగ్ని స్తంభం. 2-in-1 AC. రెండు కూడా ఏసీ. 2-in-1 ఏసీ, ఒకే దాంట్లో ఏసీ. Because the wilderness, అరణ్యములో డే టైమ్ is very hot. పగలు చాలా వేడిగా ఉంటది. So cloud covers them. అప్పుడు మేఘ స్తంభం వచ్చింది. Night time, రాత్రి సమయం is very hot, very cold. అక్కడ చాలా చలిగా ఉంటుంది. So the pillar of fire. అందుకే అగ్ని స్తంభం వచ్చింది. How he is carrying his children. చూసారా ఆయన తన పిల్లల్ని ఎలా చూసుకున్నాడు, ఎంత జాగ్రత్తగా ఆయన పిల్లల్ని చూసుకున్నాడు. But what they asked, కానీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈజిప్ట్ లో తిన్న కొమ్మటికాయలు, ఈజిప్ట్ లో తిన్న కూరగాయలు, అది ఉల్లిగడ్డలు. they are missing that. అయ్యో మేము దాన్ని తప్పిపోయాం. God is providing the angels food. దేవుడేమో దేవదూతల ఆహారం వాళ్ళకి ఇస్తున్నాడు. God knows this is the healthier food for them 40 years. దేవుడు తెలుసు ఇది చాలా ఆరోగ్యమైన ఆహారం ఈ 40 సంవత్సరాల వాళ్ళకి కావాలని. No one fell on sick. ఎవ్వరు కూడా రోగగ్రస్తులు అవ్వలేదు. Amen. No doctor, no ambulance, no emergency, no ICU, nothing is there. అక్కడ డాక్టర్ లేదు, అంబులెన్స్ లేదు, ఐసీయూ లేదు, ఏమీ లేదు అక్కడ. Because God's provided food. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆహారం అది. But what people are asking? ప్రజలు ఏమంటున్నారు? It's the least food they ఓ say. ఇది చాలా చవకబారు ఆహారం, ఇది చవకైన ఆహారం. But when they entered in the promised land, వారు ఎప్పుడైతే వాగ్దాన దేశంలో అడుగు పెట్టారో that day, ఆ రోజు manna stopped. మన్నా ఆగిపోయింది. వాగ్దాన దేశంలో దేవుడు ఆయనకు ఎందుకు మన్నా తీయట్లేదు? వాగ్దాన దేశంలో దేవుడు ఎందుకు వారికి మన్నా ఇవ్వలేదు? There's a time for eating manna. ఆ సమయం ఉంది, మన్నా తినడానికి ఒక సమయం ఉంది. The time for eat from the land. అక్కడ భూఫలం తినడానికి కూడా ఒక సమయం ఉంది, పంట పండించి తినడానికి కూడా. God have the season for everything. దేవునికి ప్రతిదానికి ఒక కాలం ఉంది, ఋతువులు ఉన్నాయి. God cannot change his mind. దేవుడు తన మనసు మార్చుకోడు. We want to change the seasons. మనం కాలాలు మార్చుకుంటా ఉన్నాం. మనం ఇష్టపడుతున్నాను, మనం మార్చుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు మార్చుకోవడానికి ఇష్టపడతాడు. We don't want manna. మాకు మన్నా అవసరం లేదు. We need flesh.